Welcome to AS Digital Vlogs. మన భూమి మీద మనకు తెలియని ఎన్నో అద్భుతాలున్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల నాటి రాయి నుంచి నీటి మీద తేలియాడే పార్క్ వరకు ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వరల్డ్ రికార్డ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక తేలియాడే పార్క్, సోలార్ పవర్తో నడిచే ఓ ఊరు, ప్రపంచంలోనే అత్యంత పాతదైన ఒక రాయి. వీటన్నింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? అవన్నీ కూడా తమ తమ రంగాల్లో రికార్డులు సృష్టించాయి. ఈరోజు మనం అలాంటి కొన్ని షాకింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం, ప్రకృతి నుంచి మనిషి సృష్టించిన అద్భుతాల వరకు. సరే, ముందుగా మన ప్రయాణాన్ని ప్రకృతితో మొదలుపెడదాం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రకృతి చేసే అద్భుతాలు అసలు మన ఊహకే అందవు కదా. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేయబోతున్నాం, కొన్ని వందల కోట్ల సంవత్సరాలు వెనక్కే. ఇక్కడ కనిపిస్తోందే, ఇదే అకాస్టానీస్, మన భూమి అప్పుడప్పుడే పుడుతున్నప్పుటి ఆనవాళ్లన్నమాట. ఇది చూడ్డానికి ఓ రాయిలా ఉన్నా నిజానికి ఇది మన గ్రహం పుట్టుక కథను దాచుకున్న ఒక టైం క్యాప్సూల్ లాంటిది. నమ్మలేకపోతున్నారు కదా? ఏకంగా 403 కోట్ల సంవత్సరాలు! వావ్! జస్ట్ ఊహించుకోండి, మన భూమి ఎంత పాతదో చెప్పటానికి ఈ ఒక్క నంబర్ చాలు. సరే, టైం మెషిన్ దిగి ఇప్పుడు మన ఇండియాకొచ్చేద్దాం, అందులోనూ మణిపూర్కి. ఇక్కడ కనిపిస్తున్నది కీబుల్ లంజావో నేషనల్ పార్క్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది లోక్తక్ సరస్సు మీద తేలుతూ ఉంటుంది. అవును, నిజమే, ప్రపంచంలో నీటిమీద తేలియాడే ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఇదే. అంతరించిపోయే దశలో ఉన్న సంగై జింక కూడా ఇదే ఇల్లు. ఇక సైజ్ పరంగా చూసుకుంటే లడఖ్లో, హిమాలయాల మధ్య ఉన్న హెమిస్ నేషనల్ పార్క్ ఇండియాలోనే అతి పెద్దది. ఇక్కడ మంచుకొండలు, వాటి మధ్య తిరిగే అరుదైన స్నో లెపర్డ్స్, అదో వేరే ప్రపంచం. మన దేశంలోని సహజ అద్భుతాలు కేవలం ఇండియాకే పరిమితం కాదు, ఏకంగా ఆసియాలోనే రికార్డులు సృష్టించాయి. ఉదాహరణకి ఒడిస్సాలోని చిలికా సరస్సు. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ప్రతి సంవత్సరం లక్షల కొద్ది వలస పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. వాటికిదొక తాత్కాలిక స్వర్గం లాంటిది. ఓకే, ఇప్పటివరకు ప్రకృతి గురించి చూశాం కదా. ఇప్పుడు మనిషి తన నైపుణ్యంతో, సృజనాత్మకతతో సృష్టించిన కల్చరల్ హెరిటేజ్ వైపు వెళ్దాం. జీఐ ట్యాగ్, ఈ పదం చాలామంది వినే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు ఫలానా చోట తయారైంది, దానికంటూ ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది అని చెప్పే ఒక సర్టిఫికేట్ లాంటిది. ఇది కేవలం ఒక ట్యాగ్ మాత్రమే కాదు, ఆ ప్రాంతం యొక్క గుర్తింపు, అక్కడి వాళ్ల నైపుణ్యానికి దక్కే గౌరవం. ఉదాహరణకు అస్సాంకి చెందిన మజులి మాస్క్లు, మేఘాలయ నుంచి వచ్చే లకడాంగ్ పసుపు, లేదంటే మణిపూర్లో పండే చక్ హావో అనే నల్ల బియ్యం. ఇలా ప్రతిదాన్ని వెనక ఓ కథ, ఆ ప్రాంతపు సంస్కృతి దాగి ఉంటుంది. ఈ జిఐ ట్యాగ్ల వల్ల ప్రపంచానికి వాటి గురించి తెలియడమే కాదు, అక్కడి కళాకారులకు, రైతులకు ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది. సరే, కల్చర్ నుంచి ఇప్పుడు మోడర్న్ ఇంజనీరింగ్ వైపు వెళ్దాం. మనిషి కట్టిన కొన్ని భారీ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఇవి మన దేశ సామర్థ్యానికి నిజమైన నిదర్శనాలు. ఇంజనీరింగ్ మార్వెల్స్ అనగానే ఇండియాలో 2 పెద్ద డ్యాంలు గుర్తొస్తాయి. ఒకటి తెహ్రీ డ్యాం, హిమాలయాల్లో భగీరథీ నది ప్రవాహాన్ని ఆపుతూ కట్టింది. ఇది ఇండియాలోనే హయ్యెస్ట్ డ్యాం. రెండోది ఒడిషాలో మహానది మీద కిలోమీటర్లు కొద్ది విస్తరించి ఉన్న హీరాకుడ్ డ్యాం. ఇది మన దేశంలో లాంగెస్ట్ డ్యాం అన్నమాట. సో ఒకటి ఎత్తులో రికార్డైతే మరొకటి పొడవులో రికార్డన్నమాట. 300 గిగావాట్లు. ఇది చిన్న నంబర్ కాదు. 2030 కల్లా సోలార్ ఎనర్జీ ద్వారా ఇండియా సాధించాలనుకుంటున్న టార్గెట్ ఇది. క్లీన్ ఎనర్జీ వైపు మన దేశం వేస్తున్న ఒక పెద్ద అడుగు. మరి ఇంత పెద్ద టార్గెట్ని ఎలా రీచ్ అవుతాం? దానికి సమాధానమే దేశవ్యాప్తంగా కడుతున్న భారీ సోలార్ పార్కులు. ఈ విషయంలో ఇండియా ఇప్పుడు ప్రపంచానికే ఒక రోల్ మోడల్లా మారింది. ఉదాహరణకి రాజస్థాన్లోని భడ్లా సోలార్ పార్క్. ఇది కెపాసిటీలో ఇండియాలోనే లార్జెస్ట్. మరోవైపు కర్ణాటకలోని పావగడ సోలార్ పార్క్ ఒక కొత్త ఐడియాతో వచ్చింది. వీళ్ళు రైతుల దగ్గర నుంచి భూమిని లీజుకు తీసుకుని వారికి రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తున్నారు. దీన్నే ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. అయితే రికార్డులంటే ఎప్పుడూ సైజ్ గురించే కాదు, అవి తెచ్చే మార్పు కూడా ముఖ్యమే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్లోని మోధెరా. ఈ ఊరు 24/7 పూర్తిగా సోలార్ పవర్ మీదే నడుస్తోంది. ఇండియాలో ఇలాంటి ఫస్ట్ విలేజ్ ఇదే. భవిష్యత్తులో మన ఊర్లు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. రైట్,
ఇంజనీరింగ్ నుంచి ఇప్పుడు ఎకానమీ అండ్ బిజినెస్ వరల్డ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ ఉన్నాయి. పాల ఉత్పత్తి. ఈ విషయంలో ఇండియా వరల్డ్లో నంబర్ 1. ఇది దేశంలోని లక్షలాది పాడి రైతుల కష్టానికి దక్కిన ఫలితం. మరి ఈ ప్రొడక్షన్లో టాప్ స్టేట్ ఏదంటే అది ఉత్తరప్రదేశ్. ఇక గ్లోబల్ ఫైనాన్స్లో కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ కరెన్సీ కువైట్ దినార్. ఆస్తుల పరంగా చూస్తే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అతిపెద్దది. ఇక మన ఇండియా విషయానికొస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే లార్జెస్ట్ కంపెనీగా ఉంది. ఓకే, ముగించే ముందు ఇంకా కొన్ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రికార్డ్స్ చూసేద్దాం. మన డిఫెన్స్ సెక్టార్లో చూస్తే ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే లార్జెస్ట్. ఇది మన దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఒక సింబల్. మన కల్చరల్ హెరిటేజ్లో యుద్ధ కళలకి కూడా ఒక ప్రత్యేక స్థానముంది. అందులో కలరిపయట్టు ఒకటి. కేరళలో పుట్టిన ఈ మార్షల్ ఆర్ట్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ కళగా ఫేమస్. ఫైనల్గా ఒక జియోగ్రాఫికల్ వండర్. భూమి మీద అత్యంత ఒంటరి ప్రదేశం ఏది అని అడిగితే సమాధానం పాయింట్ నెమో. ఇది దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉంది. దీనికి దగ్గర్లో ఉన్న భూభాగం కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుందట. సో ఇవి ఈరోజు మనం చూసిన కొన్ని అద్భుతమైన రికార్డులు. కొన్ని ప్రకృతి సృష్టిస్తే మరికొన్ని మనిషి సృష్టించాడు. ఇవి ఈరోజు రికార్డులు మాత్రమే. మరి రేపు భవిష్యత్తులో ఇంకెన్ని కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయో కదా, ఆలోచించండి.